సిపిఎం నేత చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. అయితే కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి చంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి చారిటీస్ లో అన్నదానం చేసి దివ్యాంగ విద్యార్థులకు దుస్తులు, పండ్లు, కేకులు అందజేశారు. సిపిఎం పార్టీ సీనియర్ నేత చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. స్థానిక ప్రగతి చారిటీస్ లో ఐతా కొండలరావు నిర్వహించిన ఈ వేడుకలకు చంద్రారెడ్డి హాజరై కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా కొండలరావు చంద్రారెడ్డిని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రగతి చారిటీస్ లోని దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అలాగే వారికి దుస్తులు, పండ్లు, తినుబండారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, పల్లాల శ్రీనివాసులు, సురేష్, కేశవులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దయిన చంద్రన్న పుట్టినరోజులు జరుపుకుంటూ వస్తున్నాం. మా అందరి అదృష్టం ఇది 78వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మా పెద్దయిన పరిస్థితి అలా కాదు. మమ్మల్ని ఎప్పుడు కూడా అలా ఒక రాజకీయంగా పెంచలేదు. ఉన్నవాడికి ఏం కావాలో వాళ్ళకి, లేనివాడికి ఇల్లు గూడు ఏం కావాలనేది కూడా ప్రతి ఒక్కరికి సమకూర్చడం జరిగింది. ఆ విధంగా చూస్తే కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు కట్టుకుంటున్నారా లేదా అనేది కూడా చూసి మంచి చెట్లు చూస్తే ఈ రోజు వరకు మా పెద్దాయన్ని వదిలి ఏ ఒక్కరు కూడా బయటకు పోలేదు, ఏ పార్టీలో కూడా చేయలేదు. పార్టీలకి అతీతంగా మా పెద్దాయని చెప్పినట్టే మేము నడుచుకుంటున్నాం. ఈరోజు ఈ బర్త్డే మన కొండలరావు గారు ఆయన అభిమాని. ఆయన అభిమానాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ తెలియపరుస్తున్నారు. పెద్దోళ్ళంతా పుట్టినరోజులు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క దాని నుంచి తైతక్కలు, చిందులాట్లు లేకుండా తన అభిమాని అయిన కొండలరావు గారు ఒక అనాథాశ్రమం, తల్లి తండ్రి లేని వాళ్ళని చేరదీసి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలు కానీ చూశారంటే మనకే కడుపు మండద్ది. అలాంటి వాళ్ళు అసలు తల్లిదండ్రులు కూడా కని పారేసిపోయిన వాళ్ళని, ఏ దిక్కు లేని వాళ్ళని తీసుకొని వచ్చి తానే తల్లిదండ్రులు అయ్యి ఈ ట్రస్ట్ తరపున వాళ్ళు పెంచి పోషిస్తూ ఇంత చేస్తున్నారు. వాళ్ళకి ఉడతా భక్తిగా మా పెద్ద ఆయన పుట్టినరోజు పండుగ పురస్కరించుకొని ఆ సందర్భంగా ఆయన బియ్యం కానించి, పప్పులు కానించి ఇప్పుడు మన వీడియోలో చూసే ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి ఈ ట్రస్ట్కి, పిల్లలకి, అందరికీ అన్నం కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో సరుకులు ఇవ్వడం జరిగింది.